ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీని మించి ఒక మాట కూడా మాట్లాడదు. అది సైతాన్ నుంచి వస్తుంది అంటున్నాడు. లోక సంబంధమైన మాటలు మనం ఏం మాట్లాడినా అవునంటే అవును, ఇది జరుగుతుందని, కాదంటే కాదు అంతే తప్ప మధ్యలో ఇంకా మన తిరగాసి మాటలు మాట్లాడాలి. అంతే దేవుని వాక్యం ఏమంటుందంటే మనం ఎలా ఉండాలంటే మన సంభాషణ అందరికి ఉప్పు వేసినట్టు ఉండాలి, అందరితో కలిసిపోయినట్టు ఉండాలి తప్ప ఒకరినొకరు విమర్శించేలాగా ఉండకూడదు. మన మాట అంటే అవును, కాదు, మధ్యలో ఇంకేం మాట ఉంటే అది లోకం నుంచి వచ్చిన మాట అంటున్నాడు. కాబట్టి ఈ దినాన్న ఈ వాగ్దానం ఎప్పుడు కూడా మన మాట ఎప్పుడు కూడా దేవుడు ఎంత సత్యవంతుడో ఆయన సత్యవంతుడు, ఆ సత్యం మనం నడవాలి. ఆయన వాక్యమే సత్యం. ఆ వాక్యానుసారం మనం నడిచామనుకో మనం అవునంటే అవును, కాదంటే కాదంటే ఉంటుంది తప్ప వేరే మాటలు మాట్లాడదండి. కాబట్టి ఇది నాన్న వాగ్దానం దేవునితో మన ఆత్మీయంగా బలపడినప్పుడు దుష్టుడు సాధన మనకు అనేక గలిబిలు చేసినప్పుడు ఎప్పుడు తొట్టిల్లిపోకుండా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి తప్ప మన సత్యం మాట్లాడే వేరే ఒక మాట మాట్లాడకుండా దేవుడు మనం చూస్తున్న ప్రతిదీ లెక్క చూడు. యోసేపు తన జీవితంలో అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఐగుప్తు ప్రజలకి ప్రధానం చేశాడు దేవుడు. ఎక్కడ కూడా అతను తప్పు చేయలేదు కాబట్టి అలాగే మనం కూడా దేవుని విషయంలో ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదని కానీ సత్యం పలికినప్పుడు దేవుడు కూడా మనం గొప్పగా దీవించి గొప్పగా ఆశించుకున్న దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా మనం దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపుడ యేసు ప్రభువా, రాజులకు రాజా, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుని ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుని, తోటి పని అందరినీ దీవించి ఆశ్రయించండి. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచండి. ఎవరు కూడా బలహీనం ఉండకుండా సహాయించండి. దుష్టుడు సాతను గలిబిలు చేయకుండా మా చుట్టూ మీ అగ్ని కంచివేయండి ప్రభావ. మీరు కాపుదల దయచండి. ఏ బిడ్డలకి ఎటువంటి పనిభారం ఒత్తిడి లేకుండా సహాయించండి. ఎవరైనా బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థ. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల తెచ్చండి. అప్పులు బంధకాల నుంచి విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపడి ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచే కృప చూపించి మీ కృపలో వీళ్ళందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడను. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.